హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు డ్రెస్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. నేను 36 సైజ్ కటింగ్ చూపించబోతున్నాను. సో ఇక్కడ చార్ట్లో ఆల్రెడీ నేను మెజర్మెంట్స్తో సహా మీకు చూపిస్తున్నాను. ఆ మెజర్మెంట్స్ని బట్టి మనం డ్రెస్ని ఎలా కట్ చేసుకోవాలో క్లాత్ పైన ఇంకా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా నేను చూపిస్తాను. చూడండి, ముందుగా మనం షోల్డర్స్ని చూసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ అండి. 7 ఇంచెస్ పెట్టుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ అండి. 4 ఇంచెస్ పెట్టుకోవాలి. ఆర్మ్స్ వచ్చేసి 7 ఇంచెస్. ఆర్మ్స్ షోల్డర్ రెండు సేమ్ ఉండాలి అండి. షోల్డర్ లెంత్, ఆర్మ్స్ లెంత్ రెండు సేమ్ 7 ఇంచెస్. నెక్స్ట్ లెంత్ వచ్చేసి ఫుల్ లెంత్ వచ్చేసి 40 ఇంచెస్ అండి. ఫుల్ లెంత్ వచ్చేసి 40 ఇంచెస్. 40 ఇంచెస్ పెట్టేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం చెస్ట్ లెంత్ చూసుకోవాలి. చెస్ట్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ అండి. 10 ఇంచెస్ ప్లస్ ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకోండి ఖర్చు కోసం అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి మనకు మంచిగా షేప్ కోసం రావాలంటే 14 ఇంచెస్ నడుము దగ్గర, 20 ఇంచెస్ హిప్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలండి. చూడండి, నడుము దగ్గర 14 ఇంచెస్ దగ్గర కొంచెం మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 20 ఇంచెస్ దగ్గర హిప్ దగ్గర చూసుకోవాలి. అలా చూసుకొని మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత నడుము విడ్త్ వచ్చేసి 9 ఇంచెస్ అండి. చెస్ట్ 10 వచ్చింది కదండి, సో 1 ఇంచ్ తగ్గించుకోండి. 1 ఇంచ్ తగ్గించుకొని 9 ఇంచెస్ పెట్టుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసేసుకోండి ఖర్చు కోసం. నెక్స్ట్ వచ్చేసి పెద్ద సైజు కాబట్టి కొంచెం లూజ్గానే ఉంటే బాగుంటుందండి హిప్ దగ్గర. సో అందుకని చెప్పేసి నేను 11 ఇంచెస్ పెట్టుకున్నానండి ఖర్చు కోసం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 2 ఇంచెస్ తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి లైన్ డ్రా చేసేసుకోండి. లైన్ డ్రా చేసేసుకున్న దగ్గర లెంత్ లాస్ట్ కార్నర్ వరకు ఎంత తీసుకోవాలి? ఇక్కడ 2 ఇంచెస్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది కాబట్టి నేను 12 ఇంచెస్ తీసుకున్నానండి. 12 ఇంచెస్ ప్లస్ విడ్త్ కొంచెం ఎక్స్ట్రా ఖర్చు కోసం అని చెప్పేసి 1.5 ఇంచెస్ తీసుకున్నానండి అక్కడైతే. సో ఇలా మొత్తం మెజర్మెంట్స్ అయితే మనం తీసుకొని మంచిగా డ్రా చేసేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే డ్రెస్ని డ్రా చేసేసుకోండి. డ్రా చేసేసుకున్న తర్వాత మనం కట్ చేసేసుకుందాం. చూడండి, నెక్స్ట్ నెక్ వచ్చేసి 4 ఇంచెస్ కదండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే 4 ఇంచ్ కిందకు కూడా 4 ఇంచెస్ తీసుకొని నెక్ని డ్రా చేసుకోండి. బ్యాక్ సైడ్ నెక్ అయితే ఇంకా చూపించలేదండి. సో కట్ చేసుకుందామండి. ఇప్పుడు మంచిగా నీట్గా కట్ చేసేసుకోండి. సేమ్ ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలండి. లాస్ట్ వరకు కట్ చేసేసుకోవాలి. ఓకే, సో ఎక్కడైతే మెయిన్ డాట్స్ ఉన్నాయో అక్కడ మనం చిన్న ఖర్చు పెట్టేసేసుకోవాలండి. మనకి మంచిగా గుర్తుండిపోతుందండి. సో మెజర్మెంట్స్ అది డ్రెస్ లేకున్నా కానీ మనం ఈజీగా ఆ మెజర్మెంట్స్తోని చాలా ఈజీగా డ్రెస్ని కుట్టేయచ్చండి. సో నెక్స్ట్ వచ్చేసేసి కొంచెం షోల్డర్ దగ్గర మనం కొద్దిగా 1/2 ఇంచ్ అనేది కిందకి కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం నెక్ కట్ చేసుకుందామండి. నెక్ డ్రా చేసేసుకున్నాం కదండి. ఫ్రంట్ పార్ట్ ఇది. ఫ్రంట్ పార్ట్ నెక్ కట్ చేసేసుకోండి. ఫ్రంట్ పార్ట్ నెక్ కట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ నెక్కి వచ్చేసి షోల్డర్ సైడ్ ఏమో 4 ఇంచెస్ తీసుకున్నానండి.
ఇంకా కింద సైడ్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. 3 ఇంచెస్ తీసుకొని మంచిగా డ్రా చేసేసుకొని నేను ఇప్పుడు దాన్ని కట్ చేసేసుకుంటున్నానండి. 3 ఇంచెస్ ఓకేనండి. బ్యాక్ పార్ట్ నెక్ కూడా కంప్లీట్ అయిందండి. ఇంతే అండి. బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ నెక్ మనం ఆ చార్ట్లో డ్రా చేసుకున్న విధంగా ఈజీగా నెక్ అనేది డ్రెస్ అనేది కట్ చేసుకోవచ్చండి. 36 సైజు ఎవరైనా సరే 36 సైజు ఉన్న వాళ్ళు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే మెజర్మెంట్స్తోని మీకు ఎలాంటి డౌట్ లేకుండా కట్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ మనం మెయిన్ క్లాత్ పైన ఇప్పుడు ఇందాక కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని పెట్టి కట్ చేసేసుకోవచ్చండి. ఇలా పెట్టేసి మంచిగా నీట్గా మెయిన్ క్లాత్ని ఒక 1 ఇంచ్ ఆర్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే అలా ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల మనకి కొంచెం ఎక్కువ తక్కువలైనా కానీ సెట్ అయిపోతుందండి క్లాత్. సో అలా నీట్గా కట్ చేసేసుకొని ఇలా నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. అంతే అండి, మనకి 36 సైజ్ డ్రెస్ పర్ఫెక్ట్గా మీకు ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదండి. కట్ చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.